సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడలు తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్తి అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. వణకం వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడట్లేదు. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాడికి ఇస్తే 3 నెలలు పడ్డాడు గట్టాడా? అప్పుడిదానా? అరే ఆ బక్కను కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గురికాయని చూస్తున్నావు బ్రో? సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు నెత్తి తిప్పు నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేరా. అది జరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. ఇప్పుడే అందిన వార్త. జంట నగరాల్లో పోలీసులకు మిస్టరీగా మారిన సైకో సీరియల్ కిల్లర్ కోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 23 మందిని మాయం చేసిన సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియకపోవడం గచ్చిబౌలి ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ చెడిపోయిందిరా. ఎక్కడ చూడు మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు. ఎంత కారణం మందు. అందుకే మందు తాగకూడదని చెప్తాను. ఓరిని అప్పచ్చై కడుపు కన్నం తింటున్నావరా గడ్డి తింటున్నావా? అసలు ఈ భూప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా. ఇసుకి భంగి నాకు తోడి నాకు బుక్కి నాకు శశి ఆ పోలీసులు కాజరా ఈ సైకోగా తీసుకెళ్తారు. సైకోనేరా సాగిస్తోనేరా. ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను. రేయ్ రక్తం తాగుతారు నువ్వు? నువ్వు పెద్ద ధర్మేందరువు. సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల. నానా కొట్టి చెరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ లేచుందా ఏంటి? అదే రా నా లేచి ప్యాకెట్ కనబట్టలేదు. థ్యాంక్స్ రా. కుక్క లైటర్ లేదు, సిగరెట్ లేదు. ఆపురా, పక్క కాపు. ఎక్కడొద్దు ముందుకెళ్దాం. ఈ చెట్టుకు పోదాం. వీడే
ఈడేట్రా ఉచ్చగంతకి ఉచ్చబడి వచ్చాడు. బాబాయ్ ఎరా తోకం నువ్వు వచ్చో తోపాడేడి? వాడు మన చేయి దాటిపోయాడు బాబాయ్. ఏ ఆయన గాని పట్టుకుని పోలీసులు లోపలేశారేంటి? వాడు లోనెత్తి నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుంటావు బాబాయ్? నువ్వు లోనే కూర్చుంటావు. అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని 4 పీకితే నా గురించి చెప్పేస్తారనమాట. పీకిందాకా అవుతావేంటి? పీక ముందే చెప్పేస్తాం. అయినా నీ గురించి తడులు తింటానికి నువ్వేనా మా గాడ్ ఫాదర్వే. అబ్బా గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టు. అది అయితే మా లచ్చన గారు వచ్చేస్తాడు. అర్జెంట్ గా 10,000 కొట్టు. కారు తెచ్చావా? బీర్లు తెచ్చా. కారు తెస్తేనే 10,000 ఇవ్వనరా, బీరు తెస్తే ఎలా ఇస్తాననుకున్నారా? తెచ్చే ఎందుకు ఇస్తావు? తాగితే ఇస్తావు. కమర్ చీర్స్. అంత లేదులే, బండి అక్కడ పెట్టి 10,000 పట్టుకెళ్ళండి. అంటే మా లేదా బాబాయ్? ఇక్కడ ఓన్లీ అమ్మకాలే, నో నమ్మకాలు. ఈ ఏదో దొంగలు కొని దొంగ బుద్ధులు ఏంట్రా గుసగుసలు? అవసరం మీది. అవును. డబ్బులు వద్దా? బండి ఎక్కడ పెట్టమంట బాబాయ్? అంత ఓవర్ యాక్షన్ వద్దు, తెచ్చిన చోటే ఉంచు. ఇదిగో డబ్బులు. థ్యాంక్స్ బాబాయ్. చీపులో మంచి బండి కొట్టేశావు. బాగా వాడుకో బాబాయ్. నేను వాడుకోనులే, ఏ అదోగా అమ్మేస్తా. అలాగేనా? పదరా. ఈడు ఇప్పుడు ఎవరినన్నట్టు? ఏయ్ ఎవడా నువ్వు? నేను అమ్మకండి బండి పట్టుకెళ్తున్నావు. నా బండి నాకే అమ్మేస్తావేటి? ఏంటి నీ బండే? మరి ఎవరు బండి? లక్ష్మణ్ గారు ఇప్పుడే వస్తాను, బండి తీసుకెళ్లి గ్యారేజ్ ఎట్టాను వెళ్ళి తెచ్చుకోమన్నాడు. దాని మీద 10,000 పెట్టాను. ఎక్కడెట్టేసినావు? కనపడతలేదా? కిందాడిపోయి ఉంటది, ఎత్తుక్కో. రేయ్ ఏంటా? అయ్యో బాబోయ్, ఈడెవడండి బాబు, వీడి కళ్ళు చూస్తేనే కలరా వచ్చినట్టుంది. మాస్టర్ మీ బండి మీరు పట్టుకెళ్ళండి. నువ్వెవడు తట్టుకుంటావేటి? నేను వాళ్ళు తట్టుకుంటాను. తట్టుకో. మొన్న మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర కొట్టిన వాడిని ఏం చేశారా? ఇప్పుడు ఏదో గురించి ఎందుకులేనా? ఏమైంది? చెప్పండి రా. నన్ను కూడా ఏదో బూతులు తిట్టాడన్నారు. బడానా ఆడమ్మ ముగుడా. మీరు విన్నది కరెక్టేనా? బడానా ఆడమ్మ ముగుడా అన్నాడు. నీకెలా తెలుసు? అదిగో మా అన్నయ్య చెప్పాడు. చెప్పరా? అవునన్నా, మొన్న మందులో బరెస్ట్ అయినా. అదన్నా. మనల్ని అన్నోళ్ళు ఆళ్ళంటోళ్ళు చాలా మంది ఉన్నారన్నా. ముందు వాళ్ళ సంగతి చూద్దాం. ఆళ్ళు అంటూ చూడటం వేరు, ఆడిని చూడటం వేరు. ఆయన ఏంటయ్యా అనేది ఒకటి చెప్పడం నీకేనా ప్రాబ్లమా? ఆడికి నీకు లింక్ ఉన్నట్టుంది. నమ్మాయి నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా సంబంధం నీకు? కొట్టింది ఆడు, కొట్టించుకుంది మేము. సరే ఎర్రి వచ్చిన దగ్గర చూస్తాను. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చిరాకు దొబ్బిందంటే కాల్చి పారేస్తాను. ఇదేమన్నాయండి బాబు? ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను? అమ్మాయి చేసిన మీదెక్కెట్టమేనా? ఇదిగో మీ కోపండి లాగి రెండు కొట్టండి, అంతేగాని చిన్నపిల్లలు చేసి ఏడిపించుకున్నా నేను. ఏంటన్నా వీళ్ళు మానతలే కన్నా మాటలు. నువ్వు మంచోడన్నా కాదట్లేదు. నేను ఇక్కడ మేడలు మెత్తలు కట్టడానికి రాలేదన్నా, ఏదో మీకు సాయం చేద్దామని వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా అనే అనలేదు. ప్రతిరోజు చిన్న విషయం ఏవో ఇలాగే ఎక్కిద్దరన్నా నా మీద. ర్యాగింగ్ చేసి పడుతుంటారన్నా. అదిగో మా అన్నయ్య కూడా అర్థం కలిసిపోయాడు. చాలా విషయాలు చెప్పట్లేదు తెలుసా మీకు? ఎలా చెప్పమంటారా? ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా. తట్టుకోవడం చాలా కష్టం తెలుసా? ఎన్నో మీతో చెప్పుకోవాలనుకుంటాను, మనసు చెప్పి మాట్లాడాలనుకుంటాను. మళ్ళీ మీకు గొడవ పెట్టడంలో నేను ఊరుకుంటాను అంతే. నాకెందుకన్నా చెడిపోయారు. ఎందుకు అంత డిస్టర్బ్ గా ఉన్నా? డిస్టర్బ్ నా బొంగ లోకువ. కొత్తోడైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడి దగ్గరే ఉంది. ఇన్ఫర్మేషన్ కష్టపెడతానా? వీళ్ళ తాగి తొంగట్లేదు. మనం వచ్చిన పని అదే కదా. గత నెల 24వ తారీఖున సంభవించిన హైట్ నగర్ దుర్ఘటన మీద ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదని, కొందరు వ్యక్తులు కావాలనే ఈ దారుణానికి వడికట్టారని అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తొందరలోనే అందిస్తానంటూ ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా స్టూడియోకి సమాచారం అందింది. వీళ్ళ ఛానల్ ఎవడున్నాడు ఎత్తుకురంట్రా. అన్నా నా మాటను మీడియాతో పెట్టుకుంటే తోలు తీరిపోద్ది. వాళ్ళు ఏమైనా తోపులా? మీడియా అంటే పెళ్ళాలి అంటోళ్ళు. వాళ్ళు సరిగా ఉన్నాం అనుకో, టైంకి నిద్ర, ఆహార, సుఖం అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అదే గెలికామనుకో మొత్తం ఎండిపోతాయి. వదిలే. ఆయన తొక్కలో చేయడం రోజు ఎంతమంది చూస్తారన్నా? నా స్టూడియోని ఎవడు తిడుతున్నాడు రా. అని వెళ్తాను కదా, నేను చూసుకుంటాను. ఆ ఓనర్కి మొత్తం పగిలిపోతాయి. నా మాటను కూల్ కూల్ వెళ్ళు చెప్తాను వెళ్ళు. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు, పట్టుకుంటే 16 ఏళ్ళు రా నా సామే. ఇదేంటిది? మిలిటరీ వాడిని బొక్కలు వేసేసారా? దైత్రం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది? ఈ నీగ్రోడ్ నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచరాలి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈ మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ
ఆ జెండా గుర్తు నా వీపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్ను నా పంచ నా పంచ కర్రోడు కొట్టాడు, కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెట్టి మీద కానీ నీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబులా? కేబుల్ అంటే ఇదే? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు, చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడిపోను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను. రాసావా? మనిషిని కాకుండా గుడ్డిని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు బావా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండేవాడివి పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వజ్రాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ ఏదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉంటుంటా. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. ఏం మరిపిగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు? నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు తుడొద్దే. ఏమైంది? గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ ఏంటి? ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పిల్లల చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఏరబా తన్నులు తిన్నదే కాకుండా లేని బరువు కూడా తీసిలా అన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళ కట్ చేస్తానని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణక్కింటికి వెళ్తే కిల్లి చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు. రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా